శ్రీరంగం కంటే అతి పురాతనమైనటువంటి విష్ణు ఆలయం ఉందని మీకు తెలుసా? తెల్లని కొండపై వెలిసినటువంటి ఈ దివ్య క్షేత్రం భక్తుడి నిజమైన శరణాగతిని పరీక్షించినటువంటి స్థలంగా చెప్తారు. ఆ యొక్క దివ్య దేశం గురించి పూర్తిగా ఈ వీడియో చూడండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో 5వ దివ్య దేశం తిరువెళ్ళారై. ఇది తిరుచిరాపల్లి సమీపంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి క్షేత్రం. ఈ దివ్య క్షేత్రంలో పెరుమాళ్ళు పుండరీకాక్ష పెరుమాళ్ స్వామి ఇక్కడ నిలబడినటువంటి భంగిమలో తూర్పు ముఖంగా ఉంటారు. అమ్మవారు పంకజవల్లి తాయార్. ఈ దివ్య దేశం యొక్క స్థల పురాణం చూస్తే పూర్వం ఒక మహాభక్తుడు శ్రీ మహావిష్ణువుపై అపారమైనటువంటి భక్తి ఉండేవాడు. ఆయనే పుండరీక మహర్షి. ప్రతిరోజు ఆయన ఒక సరస్సు నుండి పవిత్రమైనటువంటి పద్మాలు తెచ్చి భగవంతుడికి అర్పించేవాడు. ఒకరోజు అతడు దేవుడికి అర్పించడానికి పద్మాలు తెచ్చుకుంటూ ఉండగా ఆ ప్రాంతంలో ఒక వృద్ధ బ్రాహ్మడు వచ్చి తనకు ఆకలి వేస్తుందని అడుగుతాడు. పూలు స్వామివారికి తర్వాత అయినా సమర్పించుకోవచ్చు, నా ఆకలి ముందు తీర్చు అని ప్రాధేయపడతాడు బ్రాహ్మడు. వెంటనే పుండరీకుడు కూడా ఒక్క క్షణం ఆలోచన చేయకుండా భగవంతుడి కంటే ముందు భక్తుడికి సేవ చేయడమే కూడా భగవత్ సేవే అని భావిస్తాడు. ఆ పద్మాలనంతా కూడా పక్కన పెట్టేసి బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వడానికి వెళ్తాడు. తిరిగి వచ్చేసరికి ఆ బ్రాహ్మడు కనిపించడు. అతని స్థానంలో స్వయంగా శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు పద్మంలా ప్రకాశిస్తూ ఉండడంతో ఆయనను పుండరీకాక్ష పెరుమాళ్ అని పిలుస్తారు. ఈ యొక్క క్షేత్రంలో కుశతీర్థం, చక్రతీర్థం, పుష్కరిణి తీర్థం, వరాహ తీర్థం అనే పవిత్రమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. ఈ యొక్క క్షేత్రం విశిష్టత ఏమిటంటే, ఎక్కడైనా సరే వైష్ణవ ఆలయాల్లో మొట్టమొదట స్వామివారికి కైంకర్యం అయిన తర్వాతనే అమ్మవారికి చేస్తారు. కానీ ఈ యొక్క ఆలయంలో మాత్రం అమ్మవారికి అగ్రతాంబూలం. తిరువెళ్ళరై యొక్క మహిమను ఇద్దరు ఆళ్వార్లు అయినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్, పేయాళ్వార్ గారు తమ యొక్క దివ్య ప్రబంధంలో పూర్తిగా పాశురాల రూపంలో రచించారు. ఈ క్షేత్రం యొక్క గొప్ప సందేశం ఏమిటంటే, భగవంతుడికి పూజ మాత్రమే కాదు, భక్తులకు సేవ చేయడం కూడా అదే స్థాయిలో పవిత్రం అని. ఈ క్షేత్ర ప్రత్యేకత 2 ద్వారాలు ఉంటాయి. ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం. కాలానుసారం ఏ ద్వారం ద్వారా ప్రవేశిస్తారో అది మారుతుంది. ఇది జీవన చక్రాన్ని సూచించేటటువంటి ద్వారం. భక్తుడి యొక్క నిజమైనటువంటి శరణాగతిని పరీక్షించి సేవలో ఉన్న భక్తికి ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ అదే తిరువెళ్ళారై దివ్యక్షేత్రం. ఆళ్వార్ తిరువడిగలే శరణం.